ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి హౌస్ ఆఫ్ విషన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఏప్రిల్ మాసం 15వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాగ్దానం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చెదను. దేవుడు మన జీవితాలను బాహ్యంగా మాత్రమే కాక హృదయాన్ని పూర్తిగా క్రొత్తదిగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. రాతి గుండె అంటే కఠినమైన స్వభావం లేదా స్పందన లేని హృదయాలు. దేవుడు దానిని మాంసపు గుండెగా మార్చుతానంటున్నాడు. అంటే ప్రేమతో, దయతో లేదా దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు వాక్యానికి స్పందించే హృదయాన్ని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. రాతి గుండె నుండి మాంసపు గుండె వరకు ఇది దేవుడు కలిగించే గొప్ప మార్పు. రాతి గుండె అనేది ఆత్మీయంగా మరణస్థితి అని అర్థం చేసుకోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనిచున్నారు అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంటే రాతి గుండె అంటే దేవుని యొక్క వాక్యానికి స్పందించని మనస్సు. పాపములో జీవిస్తూ కూడా ఎలాంటి దుఃఖము, ఎలాంటి చింత లేని పరిస్థితి, క్షమించలేని భావం, ప్రేమించలేని స్వభావం. ఇలాంటి వాళ్ళు చాలా మంది దేవుని సంఘాల్లో కూడా ఉంటారు. కానీ హృదయంలో మాత్రము ఎలాంటి మార్పు ఉండదు. బండలా ఉంటది. ప్రార్థనలు చేస్తారు, కన్నీళ్లుగా వాక్యం వింటారు, మార్పు ఉండదు. ఇది ఆత్మీయమైన మరణస్థితి. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో కూడా అంటారు. వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి కన్నులు మూసుకొని ఉన్నారు. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపురు అని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త యొక్క లేఖనాన్ని ఎత్తిపెట్టి తిరిగి ప్రభు అక్కడి మనుషుల యొక్క హృదయ స్థితిని గురించి చాలా దుఃఖంతో ఈ మాట చెప్పినట్లుగా చూస్తాం. మన హృదయాన్ని దేవుడు మాత్రమే మార్చగలడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను మీకు రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. మన హృదయాన్ని మనం మార్చుకోలేం. కౌన్సిలింగ్స్ ద్వారా, లేదంటే ఎక్కువ విద్య స్టడీ చేయడం వలన, చదువుకోవటం వలన, ఎక్కువ మనుషుల మాటలు వినడం వలన మన హృదయం మారదు. ఆ మార్చే శక్తి దేవునికి మాత్రమే ఉంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల్లో హృదయం ఎలాంటిది అన్నది ఇర్మియా ప్రవక్త మనకు తెలియచేస్తాడు. అన్నింటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి, ఎవ్వరూ దాన్ని గ్రహించలేరు. అన్నింటికంటే మోసకరమైనది ఏంటో తెలుసా? నీ హృదయమే. అది ఎంత భయంకరమైనదంటే నీకు తెలియకుండానే నిన్ను మోసం చేసేస్తుంది. అసలు అటువంటి వ్యాధి కలిగినది నీలో ఉన్నది అన్న విషయం నీకు గ్రహించలేకుండానే అది నిన్ను మోసం చేయగలిగినంత శక్తి కలిగినది హృదయం. అంత భయంకరమైనది. ఇటువంటి భయంకరమైన వ్యాధి ఎవరు స్వస్థపరచగలరు? యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావాన్ని మనకు దయచేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావము గలవారు అంటారు. నిజమే. ఈ రోజున అనేక మందికి పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు తెలియదు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనలో ఉన్న కోపం సమాధానంతో నింపబడుతుంది, మనలో ఉన్న ద్వేషం ప్రేమతో నింపబడుతుంది, భయం ధైర్యంగా మార్చబడగలుగుతుంది. ఆత్మ ఫలాలు మనకు తెలుసు కదా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. ఇది మనుషుని యొక్క ప్రయత్నం వల్ల రాదు, దేవుడిచ్చే మార్పు. ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఆయన మనకు కలిగించేది. అదే నూతన హృదయం. క్రీస్తులోని మనకి నూతన జీవితం, క్రీస్తు యేసునందున్న వాడి నూతన సృష్టి అని వాక్యం మనకి పదే పదే మనకి జ్ఞాపకం చేస్తుంది. అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క చిత్తములో నడిపించే హృదయం, అది పరిశుద్ధతలో జీవించడానికి ఇష్టపడుతుంది. దేవుని యొక్క వాక్యానికి లోబడే హృదయాన్ని అనుగ్రహిస్తుంది. కీర్తనకారుడు అంటాడు, దేవా నా హృదయాన్ని పరిశీలించవా, నీకు ఆయాస్కరమైంది నా హృదయంలో ఏదైనా ఉందేమో. 119 దావీదు కీర్తన అంతా అదే. నా హృదయాన్ని పరిశీలించు, నా మనస్సును పరిశీలించు, నా నడక నా పడక పరిశీలించు అని అడుగుతారు. పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు
మారు మనస్సు పొందుడి. అది నిజమైన మార్పు అనేది అప్పుడు కలుగుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది. పరిశుద్ధాత్మకు లోబడి ప్రతిరోజు కూడా ఆత్మచేత మనం నడిపించబడినప్పుడు నూతన హృదయం లేదా మాంసపు గుండె యొక్క స్వభావాన్ని అనుభవించగలుగుతూ ఉంటాం. ఈ రోజుల్లో మనం చూస్తే అనేక మందికి, మీకు కూడా ఇదే అనుభవం అవుతూ ఉంటుంది. పిల్లల విషయంలో కానీ లేదా ఎదుటివారి విషయంలో కానీ హృదయాలు ఎందుకో తెలియదు చాలా కఠినంగా మారిపోతూ ఉంటాయి. అసలు ఏ రకంగా చెప్తే వీళ్ళకి అర్థమవుతుందో అన్న ఒక బాధ హృదయంలో పెరుగుతూ ఉంటుంది. ఎందుకు హృదయాలు కఠినమైపోతున్నాయంటే మనకి చక్కటి సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24లో చెప్పారు. ఏమనంటే, అన్యాయం అక్రమం విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారిపోతుందని. ఈ రోజుల్లో ప్రపంచం అంతా నింపబడింది ఏంటంటే పాపము సాధారణమైపోయింది. పాపానికి ఎవరు భయపడటంలా, దేవుని యొక్క భయం తగ్గిపోయింది. ప్రేమ ఉండవలసిన స్థానంలో స్వార్థం పెరిగిపోయింది. గనుకనే ఫలితంగా హృదయాలు కఠినమైపోతా ఉన్నాయి. రెండవది, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:8 మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయాలను కఠినపరచుకొనకుడి అని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అరణ్యంలో వాళ్ళు హృదయాన్ని కఠినపరుచుకున్నారు. అప్పుడు భయంకరమైన తాపకరమైన సర్పములు వచ్చి వారిలో అనేక మందిని చంపేసింది. ఎందుకో తెలుసా? హృదయం కఠినపరచుకోవడం వలన. ఈ రోజుల్లో కూడా వాక్యం వింటున్నారు కానీ ఆచరణలో లేదు. పదే పదే హృదయం గతిస్తున్నా కానీ హృదయాలు రాయిలాగా మారిపోతా ఉన్నాయి. ఎవరో చెప్తే నేను ఎందుకు వినాలి అనే భావం, అది తల్లిదండ్రులైనా పెద్దోళ్ళైనా ఎవరైనా కానీ. దేవునికి భయపడిన మనస్సులు, ఒకవేళ అది గర్వమేమో జాగ్రత్త. కఠినమైన హృదయానికి మూల కారణం ఏంటో తెలుసా? గర్వం. ఒకరు నాకు చెప్పేదేంటి, నాలో ఏ పొరపాటు లేదు అనుకునే గర్వం. బండబారిపోయిన హృదయపు లక్షణాలు ఏంటో తెలుసా? దేవుని వాక్యం వినినా స్పందించదు. పాపం విషయంలో చింత వేదన ఉండదు. పశ్చాత్తాపపు లేని మనసులు, దేవుని పిలుపును నిర్లక్ష్యం చేయడం, ఇది ప్రమాదకరమైన పరిస్థితి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయం కఠినమైతే కలిగే నష్టం నీకే. ఉదాహరణకు సొలొమోను జీవితం. రాజు అయిన సొలొమోను దేవుడు ఎంతో ప్రేమించాడు. యదిద్యా అనే పేరు పెట్టుకున్నాడు. దేవునికి ప్రియమైన వాడిగా జీవించవలసిన సొలొమోను ఒకానొక సమయం వచ్చేసరికి చాలా జ్ఞానం ఇచ్చాడు. దేవుడు చాలా ప్రేమించాడు. ఎవరికి ఇవ్వలేనంత కృపనిచ్చుండాలి. కానీ ఒకానొక సమయం వచ్చినప్పుడు మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి 4 వచనాలు సెలవిస్తా ఉన్నట్లుగా అన్య స్త్రీలు తన హృదయాన్ని త్రిప్పివేశారు. పలుమార్లు దేవుడు సొలొమోనుని హెచ్చరించినా సొలొమోను వినలేదు. ఎందుకంటే 9వ వచనంలో ఉంటుంది, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2వ మారు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించెను. సొలొమోను యొక్క హృదయం కఠినమైపోయింది. దేవుడు దర్శించి మాట్లాడి హెచ్చరించినా సరే సొలొమోను యొక్క హృదయం దేవుని వైపునకు తిరగలేదు. కలిగిన నష్టం ఏంటో తెలుసా? ఇచ్చిన ప్రతి కృప కూడా తిరిగి తొలగించబడింది. చాలా మంది అనుకుంటారు పొందుకున్న ఆశీర్వాదం తిరిగి దేవుడు వెనక్కి తీసుకోవడానికి. కానీ ప్రభు చెప్పేశాడు, ఇదిగో దావీదుని బట్టి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను కనుక ఒక్క గోత్రానికి మాత్రమే నేను ఈ యొక్క రాజ్యాన్ని ఉంచుతానని. ఆ తర్వాత సొలొమోను దేవుని సన్నిధికి దూరమైపోయాడు. ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, నెమ్మదిని కోల్పోయాడు. ఆత్మీయమైన జీవితంలో క్షీణించిపోయింది. చివరికి తీర్పు వస్తూ జాగ్రత్త. అప్పుడే రాశాడు ప్రసంగి గ్రంథం, వ్యర్థం వ్యర్థం వ్యర్థం. జీవితం అంతా వ్యర్థంగానే అనిపించింది. అవును, దేవుని విడిచి వెళ్ళిన తర్వాత ఏది కూడా నీకు సంతోషాన్ని ఇవ్వదు, ఏది కూడా నీకు నెమ్మదినివ్వదు. హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు అపాయంలోను ఉరిలోను పడును అని సొలొమోనే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14లో రాశాడు. తనే పడిపోయాడు, అపాయంలో పడిపోయాడు, ఉరిలో పడిపోయాడు. ఎందుకంటే హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఈరోజు నీ వాక్యం వింటున్న మీరు ఒకసారి పరిశీలించుకోండి. హృదయ స్థితి ఎలా ఉంది? స్పందించగలుగుతున్నారా వాక్యానికి? దేవుని యొక్క పిలుపునకు లోబడగలుగుతున్నారా? కనికరం ప్రేమతో నింపబడి ఉన్నారా?
స్పందించని హృదయాలు, పశ్చాత్తాపం లేని జీవితాలు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని హృదయాలు కలిగి ఉంటే ఒక్కసారి పరిశీలించుకోండి. కానీ సొలొమోను తండ్రి దావీదు పశ్చాత్తాపం ద్వారా తిరిగి నూతన హృదయాన్ని పొందుకున్నాడు. 51వ అధ్యాయం కీర్తనల గ్రంథం రాశాడు. దేవా, నాలో శుద్ధ హృదయమును దయచేయవా అంటూ ప్రార్థన చేశాడు. అందులో నీ సన్నిధి నుంచి నన్ను దూరం చేయొద్దని బ్రతిమాలుకున్నాడు. దావీదు పాపం చేశాడు. నాతాను ప్రవక్త ద్వారా గద్దించబడినప్పుడు దావీదుకి కోపం రాలేదు, గర్వపడలేదు, పశ్చాత్తాపడ్డాడు. అందుకే చెప్పగలిగాడు, నీతిమంతులు కొట్టుట నాకు తైలాభిషేకం అని దావీదు మాత్రమే చెప్పగలిగాడు. నీతిమంతులు కొట్టుట నాకు తైలాభిషేకం. నాతాను వచ్చి గద్దించినప్పుడు సరిదిద్దుకున్నాడు, జీవితాన్ని మార్చుకున్నాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు, దేవుని వైపు తిరిగాడు, కోల్పోయిన కృపను తిరిగి పొందుకున్నాడు. ఈ రోజుల్లో కొట్టుట అనే మాట ప్రక్కన పెడితే కనీసం నువ్వు చేసేది తప్పు అని చెప్పడానికి కూడా తల్లిదండ్రులే కాదు, పెద్దవాళ్లే కాదు, బోధకులే కాదు భయపడుతున్నారు. చూసి చూడనట్టు విడిచిపెట్టేస్తున్నారు. కారణం ఏంటంటే వారిని సరిదిద్దలేని అసమర్థులమని కాదు, కానీ వాళ్ళు వినరు, వాళ్ళ హృదయాలు కఠినమైపోయి అన్న ఒక నిశ్చయతకి ఈ రోజున పెద్దలు వచ్చేసారు. ఈ అనుభవాన్ని చాలామంది తల్లిదండ్రుల హృదయాల్లో కూడా తీరని వేదనగా ఈ రోజు ఉండిపోయింది. కానీ ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితాలు ఒకసారి పరిశీలించుకోండి. దేవుని వైపు తిరగడం మంచిది. హృదయాన్ని కఠినపరచుకొనకుండా దేవునికి లోబడ్డం మంచిది. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సంపూర్ణమైన మార్పు మనం పౌలులో చూస్తాం. అంతకుముందు క్రైస్తవుల్ని హింసించాడు, కానీ దమస్కు మార్గంలో కలిగిన ప్రత్యక్షతకు లోబడ్డాడు. జీవితం మారిపోయింది. నూతన హృదయపు లక్షణాలన్నీ కూడా పౌలులో కనిపించినాయి. గతములో శత్రువు, ఆ తర్వాత సేవకుడిగా మార్చబడ్డాడు. గతములో హింసకుడు, ఆ తర్వాత సువార్తికుడిగా మార్చబడ్డాడు. ఈ రోజున దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనలో ఇలాంటి మార్పులు నిజంగా కనిపిస్తున్నాయా? ఆలోచించండి. క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టిగా ఉండాలి. ఆ నూతన సృష్టికి సంబంధించిన లక్షణాలు మనలో కనిపించాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్నది. ఈ వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థనలో ఎక్కి విందాం. మహాపరిశుద్ధుడు అని తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, నీ వాక్కుల కొరకు ఇదిగో అనుదినము నీ గడప యొద్ద మేము కనిపెట్టుకునే కృపను మీరు మాకు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నువ్వు మాట్లాడితేనే అయా నీ వెలుగు వెల్లడి అవుతుంది, నీ జ్ఞానము బయలుపరచబడుతుంది. దేవా, నువ్వు మాతో మాట్లాడేందుకు వందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరిని నిశ్చయంగా జ్ఞాపకం చేసుకునండి. నీ వాక్యపు లోతులు అర్థం చేసుకునే కృపను, జ్ఞానమును దయచేయమని అడుగుతూ, నిశ్చయంగా ప్రభా ఈ స్థలంలో ఎక్కడెక్కడైతే ఈ బిడ్డలు వాక్యాన్ని వింటున్నారో ఆ ప్రాంతాలను, ఆ కుటుంబాల వారి జీవితాలను మీరు దీవించమని అడుగుతూ, మీ కృపాహస్తాలకు కుటుంబాలను అప్పగిస్తున్నాం. బలపరచండి. నీ రెక్కల నీటిలో ప్రభా బలపరచమని అడుగుతూ, హృదయ స్థితిలో ఎటువంటి మార్పు లేకుండానే బ్రతికేస్తున్న అనేక మంది క్రైస్తవులను చేతులకు అప్పగిస్తున్నాం. నిశ్చయంగా దర్శించండి. నీ కృపతో మీరు ఆవరించమని అడుగుతూ, యవన బిడ్డలను ప్రత్యేకంగా దర్శించదేవా. సోషల్ మీడియా అంటూ ఈ రోజున హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నారు దేవా. ఎంతో గొప్ప టాలెంట్స్ ఉన్నాయి, కానీ జీవితానికి ఒక దిశా నిర్దేశం లేదు. వీరి సమస్య బయటికి కనిపించేది అనుకుంటున్నారు, కానీ అది హృదయంలో ఉన్న సమస్య అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. దయచేసి సహాయం చేయమని ఈ యొక్క తరాన్ని, యువతను ప్రభాను దర్శించి మా బిడ్డల పైన నీ కృపను చూపించండి. కఠినమైన హృదయాలు ప్రతి ఒక్కరిలో కూడా తొలగించి సమాధానం ఇవ్వమని, భార్యాభర్తల మధ్యన సమాధానం ఇవ్వండి. బిడ్డలపైన నీ హస్తం నుంచండి, బలపరచమని, వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో కూడా మీరు దీవించి ఆశీర్వదించి కృపతో మీరు ఆవరించమని అడుగుతూ, అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి, విడుదల దయచేయండి. ఆర్థికపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారికి నీ సహాయం మీరు అందించండి, కృప చూపించమని అడుగుతూ, కుటుంబాల చుట్టూ కూడా దేవాన్ని కంచివేయండి, బలపరిచి నడిపించి సహాయం చేయమని. నేను ఎంతో భారంతో పరిచర్యలు చేస్తున్న ప్రభా ప్రతి ఒక్కొక్క సేవకుని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. సంఘాల పైన నీ హస్తం నుంచి నడిపించమని అడుగుతూ ప్రభా, రిజల్ట్స్ కోసం ఎదురు చూసిన బిడ్డలకి మంచి రిజల్ట్స్తో పాస్ అవడానికి సహాయం చేయండి. మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దేవా నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయ్యండి, నడిపించును గాక. ఆమేన్.